హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మనందరి ఫేవరెట్ చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి దగ్గు జలుబు రాకుండా చూసేద్దాం పోదాము. ఏంటంటే చింతకాయ తిన్నప్పుడల్లా దగ్గు జలుబు వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కానీ దగ్గు జలుబు వచ్చేస్తుంది అని అందరు అంటారు కదా. సో ఆ దగ్గు జలుబు రాకుండా ఉండాలంటే చింతకాయని ఆయిల్లో వేయించుకోవాలండి. సో నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆరబెట్టుకుని దాన్ని నార తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు కడాయిలో మనము పండు మిరపకాయలు ఇంకా 2 చెంచాల ధనియాలు కూడా వేసేసుకుని వేయించేసుకుంటాను. సో వేయించుకున్న తర్వాత ఏంటంటే చింతకాయలు ఉంటాయి కదా, చింతకాయలు కొంచెం నార నార ఉంటే ఇలా తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకున్నవి మాత్రమే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మనకి జలుబు దగ్గు అనేది ఒక 60% వరకు మనకి రాదనమాట. ఏంటంటే కొత్త చింతకాయ తిన్నప్పుడల్లా దగ్గు జలుబు వచ్చేస్తుంది కదా, సో అలా అయితే రాదు. ఇవైతే వేగిపోతున్నాయి. సో ఇవి వేగేలోపు మనం తాలింపులోకి ఏమేమి కావాలో చూసుకుందాము. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఇవేమో జీలకర్ర మెంతులు, వేయించిన మెంతుల పొడి అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మనకి మంచిగా మగ్గిపోయినాయండి. చూస్తున్నారు కదా పండు మిరపకాయలు ఇంకా చింతకాయ కూడా బాగా మగ్గిపోయింది. అది అయి చల్లారేలోపు మనం అదే కడాయిలో తాలింపు కోసమని ఎండుమిరపకాయలు, కచ్చబక్క దంచిన ఎల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని మంచిగా తాలింపు వేసేసుకుందాము. సో నేను ఇందులో పసుపు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చిటికెడంత మనకు కావాల్సినంత మాత్రమే. సో ఇది వేగేలోపు మనము ఈ పచ్చడి కూడా తాలింపు కూడా చల్లారాలి కదా. ఇందులోనే చింతకాయ, పండు మిరపకాయలు, ఉప్పు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి ఇంకా జీలకర్ర వేసేసుకుని బాగా మిక్సీ పట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు, అందుకని ఇంత గట్టిగా అయ్యిందనమాట. సో ఇలా అయిన తర్వాత ఈ తాలింపు ఏదైతే మనం పెట్టుకున్నామో అందులో వేసేసుకుని తాలింపు పెట్టేసుకున్న తర్వాత అబ్బా సువాసన అయితే భలే బాగా వచ్చిందండి. సో ఈ స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉంది. సో చూస్తున్నారు కదా, ఈ పచ్చడి ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకుని కలిపేసుకుని తినడమే. సో రైస్ చూస్తున్నారు కదా, వేడివేడి అన్నం ఇప్పుడే వండేసుకున్నాను, అందులో చింతకాయ పచ్చడి కలుపుకొని తింటున్నాను. సో ఒక 2 డేస్ తర్వాత అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ చింతకాయ పచ్చడి. నువ్వులు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సపరేట్గా దాన్ని తీసేసుకుని 2 టమాటాలు, కొద్దిగంత నువ్వులు వేసి కూడా వేయించేసుకుని అందులో చట్నీ నూరేసుకోవచ్చు అందులోనే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.